నమస్తే అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. మనకి ఎంతో ఇష్టమైన వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. వాళ్ళు మాట్లాడుతున్నా వాళ్ళు ఏదైనా చెప్తున్నా మనం పాటించాలి అన్న కుతూహలం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అలాంటి వాళ్ళల్లో నేను చాలా వీడియోస్లో గతంలో కూడా చెప్పాను, నాకు చాలా అంటే చాలా ఇష్టమైన వ్యక్తి అని చెప్పొచ్చు. నేను ఫాలో అవుతూ ఉంటాను. ప్రతి మాట ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అంతే స్వచ్ఛంగా మాట్లాడతారు, తను పాటిస్తారు, నలుగురికి స్ఫూర్తిదాయకంగా ఉంటారు అనంతలక్ష్మి అమ్మగారు. తనతో సంక్రాంతికి సంబంధించిన మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా పాటించండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అమ్మతో మాట్లాడాలి అనుకున్నా, కలవాలి అనుకున్న స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మా. సంక్రాంతి శుభాకాంక్షలు మీకు. మీ అందరికీ కూడానమ్మా, ప్రేక్షకులందరికీ, మీ యాజమాన్యానికి, సిబ్బందికి, మీకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అమ్మ ముందుగా భోగి విశిష్టత ఏమిటి? అంటే భోగి మంటలు వేస్తారు, చల్లదనానికి వేస్తారా? దాని వెనకాల ఏదైనా హిస్టరీ ఉందా? అందరికీ తెలియజేయండి. భోగి మంటలు వేయడంలో ప్రత్యేకంగా మనకి దక్షిణ దేశంలో ప్రత్యేకత ఏం లేదమ్మా. ఎందుకంటే తెల్లవారుజామున ఎప్పుడో స్నానం చేయాలి, చలిస్తుంది. అందుకని అడుగున తేగలు పెట్టి, తేగలు చక్కగా తంపటవుతూ ఉంటే దాని మీద కుండ గాని కాగు గాని పెట్టి అందులో నీళ్లు పెట్టి చుట్టూతా కూర్చుంటారు. శరీరం వేడెక్కుతుంది, నీళ్లు కాగుతాయి, కింద తేగలు చక్కగా తంపటవుతాయి. దాని చుట్టూతా ఇంట్లో చెత్త చెదారం అంతా అందులో కూడా వేసేస్తారు. ఎందుకు అంటే ఎవరు ప్రధానమైన పండగ ఏది చేసుకుంటారో ఆ పండగకు ముందు ఇల్లంతా శుభ్రం చేసుకోవడం అలవాటు. తెలుగు వాళ్ళకి సంక్రాంతి ప్రధానమైన పండగ కదా, అందుకని సంక్రాంతికి ముందు ఇల్లంతా బాగు చేసుకుని, సున్నాలు వేసుకుని, రంగులు వేయించుకుని, అంటే పూర్వం ఏడాది వేయించుకునే వాళ్ళు సున్నం ఘాటుగా ఉంటుందని. రంగులైతే ఎన్నేళ్లకో వేస్తాం గానీ సున్నం అయితే ఏడాది వేసుకుంటాం కదా. అట్లా వేసుకుంటూ చక్కగా ఇంటిని శుభ్రం చేసి పనికిరాని చెత్త అంతా అందులో పడేస్తారు. పైగా ఆకులు రాలుతాయి. పూర్వం ప్రతి ఇంట్లోనూ పెద్ద పెద్ద వృక్షాలు ఉండేవి కదా, రాలినటువంటి ఆకులన్నింటినీ కూడా అందులో పడేస్తూ ఉండేవాళ్ళు. అట్లా ఉండేటటువంటి దాంట్లో భోగి మంటలు. అయితే దీనికి సంబంధించి ఒక చిన్న విశేషం కూడా ఉంది. ఉత్తర దేశంలో ఈనాడు పిల్లలకి ఎవరైతే ఒడుగు చేసుకుని ఉంటారో కొత్తగా వాళ్ళ చేత అగ్నిహోత్రం చేయిస్తారట. ఇది ఒక వినికిడంతే. ఇప్పుడు అక్కడ కూడా ఈ పద్ధతి లేదు, ఒకప్పుడు అలా ఉండేది. దానికి సంకేతంగా ఈ మంటలు అని అన్నారు. ఇక్కడ ఎప్పుడో తెల్లారుదామన స్నానం కూడా చేయకుండా 3:30-4 వేసుకునే మంటలకిను హోమానికి సంబంధించిన వాటికి సంబంధం ఉందని అంటే ఆలోచించాల్సినటువంటి విషయం. అంతే. ఇలా భోగి మంటలు చలి కాచుకోవడానికి మాత్రం, వాతావరణం వేడెక్కడానికి అందరూ, ఎందుకంటే సూర్యోదయానికి ముందే అందరూ స్నానాలు చేసేయాలని ఒక నియమం పెట్టుకుంటారు కదా, అందువల్ల. ఇక భోగి పండ్లు, చిన్నపిల్లలకి భోగి పండ్లు పోస్తూ ఉంటారు. దీని వెనకాల ఉన్నటువంటి విషయాలు ఏమిటి? ఎందుకు పోయాలి భోగి పండ్లు? ఏ వయసు వరకు పోయాలి? అంటే తల్లిదండ్రులు ఉన్నంత వరకు చిన్నపిల్లలేనమ్మా. ఇంకా కొంతమంది పిల్లలు 60 ఏళ్ళు వచ్చిన కొడుకు కూడా 80 ఏళ్ల తల్లి భోగి పళ్ళు పోస్తుంది. అవునా? తప్పేం లేదు, కానీ మనం అంత పాటించం. చిన్న పిల్లలకి చేస్తాం, ఏదో 10-12 ఏళ్ల లోపు ఉన్నటువంటి పిల్లలకి. ఎందుకు పోస్తారు అంటే సంవత్సరం పాటు పిల్లలకి వచ్చినటువంటి దృష్టి దోషం ఏదైతే ఉందో దాన్ని తొలగించటానికి. ఈ భోగి పళ్ళు ఏం పోస్తారు? రేగి పండ్లు పోస్తారు. చాలా విశేషం ఉంది. ఇనప పాత్రలో రేగి పళ్ళు వేసి, ఒక రాగి కాని వేసి, పూర్వం కానులు వేసేవాళ్ళు, రాగి ఉండేవి, ఇనుము, రాగి, రేగిపండు, ఈ మూడింటి యొక్క సంయోగం ఉండాలి. దాంట్లో కొంత ధాన్యము, ఇంకా తర్వాత మన ఇష్టం ఏం వేసుకుంటే అవి. ఈ రోజుల్లో రకరకాలైనటువంటి వేస్తున్నారు. అందులో ప్రధానంగా ఏదో ఇప్పుడు మనీ కూడా వేస్తారు కదమ్మా, అంటే చిల్లర పైసలు దాంట్లో. అదే అంటున్నారు, రాగి పైసలు వెయ్యాలి. రాగివే వెయ్యాలా? రాగి కూడా అవి లేవు గనక అసలు రాగి పైస దొరికిందంటే దాని ఖరీదు పైసా కాదు కదా, ఎంతో ఉంటుంది ఇప్పుడు. అవును, రాగి అంత విలువైంది. అంచేత చిల్లర నాణ్యాలు వేస్తున్నారు. చిల్లర నాణ్యాలు వేయమంటే ఆ రోజుల్లో రాగి కాన్లు, దమ్మిడీలు, చిల్లు కాన్లు ఉండేవి కదా, అవి వేసేవాళ్ళు. అవును.
అవి వేస్తే అది మంచిది. ఇప్పుడు దాని బదులు మనకి రాగి ఎలాగూ లేదు, నాణాలు వేయాలన్నారని చెప్పి నికెల్ నాణాలు వేసేస్తున్నాం. అవును. కానీ వీలైనంత వరకు కనీసం రాగితో ఏదో ఒక వస్తువు అందులో, రాగి వస్తువు అందులో వేసి, ఇనప పాత్ర, రాగి వస్తువు, రేగుపళ్ళు ప్రధానం. ఇంకా తర్వాత అందులో అక్షతలు, బంతిపూలు. సాధారణంగా బంతిపూలు దేవుడికి పెట్టం, గుమ్మాలకు కడతాం గాని బంతిపూలు, ఇంకా ఏమైనా శనగలు, ఇలాంటివన్నీ కూడా మనం తాంబూలం ఇవ్వడానికి పెట్టుకుంటాం కదా, ఇలాంటివన్నీ కూడా వేసి పిల్లలకి దిష్టి తీస్తారు. ఇలా గనక దిష్టి తీసినట్టయితే వాళ్ళకి సంవత్సరం పాటు దృష్టి దోషం ఉండదని, ఇంతకు ముందు ఏదన్నా దృష్టి దోషం కలిగి ఉన్నట్టయితే అది దీంతో పోతుందని చెప్తారు. అందుకు పిల్లలకి భోగి పళ్ళు పోస్తారమ్మా. ఎందుకంటే సూర్యుడి నుంచి నేరుగా శక్తిని గ్రహించేటటువంటి పళ్ళల్లో ఒక పండు రేగి పండు. ఆ సౌరశక్తి, దానికి సంబంధించి ఇంత ఇది మకర సంక్రాంతి, మకరం అనే దానికి అధిపతి శని ఉంటాడు కనుక శనికి సంబంధించినటువంటి ఇనుము, ఇది వీటికి సంయోజనగా రాగి, ఇవన్నీ కలిపి చేస్తారు. అది ఈ మూడు ఉండడంలో కారణం. ఇప్పుడు మీరు మాట్లాడుతూ బంతి పూలు దేవునికి పెట్టరు అనేసి అన్నారు కదా, కారణం ఏంటంటారు? ఎందుకు బంతి పూలు పెట్టకూడదు, వేరే పూలు మాత్రం పెట్టాలి? అసలు ఏ పూలు పెట్టాలంటారు అసలు దేవుడికి పూజ చేసే? అన్ని పూలు పెట్టచ్చమ్మా. అన్ని పూలు అంటే వాసనన్నా ఉండాలి, తేనన్నా ఉండాలి పువ్వుకి. ఇప్పుడు కాగితం పూలు అంటాం చూడండి బయట, అవి ఎందుకు పనికిరావు? దానికి వాసన లేదు, తేనె ఉండదు, కనీసం ఓ తుమ్మెద వాలదు దాని మీద, ఓ తేనెటీగ వాలదు, అది పనికిరాదు. పైగా మనం అది పువ్వు అనుకుంటున్నాం గాని పువ్వు లోపల ఇంతే ఉంటుంది, దాని చుట్టూతా రంగురంగులుగా ఉండేది దానికి ఉండేటటువంటి రక్షక పత్రాలు, బ్రాక్ట్స్ మాత్రమే, పెటల్స్ కావవి. అంచేత అది ఈ సహజమైన పువ్వు కాదు కనుక పెట్టాం. బంతి పూలు ఎందుకు పెట్టారంటే బంతి పూలకి కింద నలుపు ఉంటుంది. మీరు ఇలా విడదీసినట్టయితే ప్రతి రేకుకి కింద నలుపు ఉంటుంది. నిజానికి అది రేకు కాదు, బంతిలో ఉండే ప్రతి రేకు ఒక పువ్వు. చామంతిలో కూడా ప్రతి రేకు ఒక పువ్వు, అది పూల గుత్తి. అందువల్ల విడదీస్తే ఎప్పుడన్నా పూలని, చామంతి పూలు మాత్రం విడదీయచ్చు, విడదీసి రేకులు వేయచ్చు. మిగిలిన ఏ పూలు, మనం గులాబీ పూలు రేకులు వేస్తాం తప్పమ్మా, రేకులతో పూజ చేస్తామా విరగ్గొట్టి? చేయలేం కదా, పూర్తి గులాబీ వేయాలి. ఒక్క అలా విడిగా వేయడానికి పనికొచ్చేవి చామంతి, ఎందుకంటే అది పూల గుత్తే, ఆ రేకులన్నీ కూడా పూల కిందే లెక్క. అలాగే బంతిలో కూడా ప్రతి రేకు ఒక పువ్వు, ఆ పువ్వు కింద నల్లగా కాయ ఉంటుంది, నల్లగా ఉంటాయి కదా, అవును, అవి వేస్తే విత్తనాలు వచ్చేస్తాయి కదా కదా. అది నల్లగా ఉంటుందని, తర్వాత అవి కాయలతో కూడుకున్నటువంటిది పూర్తి పువ్వే కాదుగా, అంచేత అది పనికిరాదు. అందుకని బంతి పూలు పెట్టుకోకూడదు అనమాట. పెట్టుకోరు కాదు, అసలు వాడకూడదు, దేవుడికి వాడకూడదు, అలంకారానికి అలంకారానికి గుమ్మాలకు కట్టుకోవచ్చు, అది ఇంట్లో కూడా దేవుడి మందిరానికి కట్టచ్చు, ఆయన పూజ చేయడానికి పనికిరాదు. మీరు కూడా ఇక నుంచి పాటించే ప్రయత్నం చేయండి, ఆచరించే ప్రయత్నం చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.